స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ IIIT 2024 నోటిఫికేషన్ అయితే వెలువడింది. RJUKT ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్లోని 4 IIITలకు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సీట్స్ భర్తీ చేస్తారు. ఈ మనకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. అది చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మనకు 85% ఆఫ్ సీట్స్ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి ఉంటుంది. 15% సీట్స్ ఓపెన్ టు ఆల్ అంటే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ విద్యార్థులు అందరూ కూడా దాంట్లో సీటు పొందవచ్చు. సో మొత్తం సీట్లలో అంటే 100 సీట్స్ ఉంటే 85% సీట్స్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, 15% సీట్స్ ఓపెన్ టు ఆల్ అంటే ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థులకి కేటాయిస్తారు. అదేవిధంగా మనకు ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని సీట్స్ అని గమనిస్తే మనకు 100 సీట్స్ ఉన్నాయనుకుంటే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీఏకు 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 5%, సిఏపీ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్కి 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ కోటా 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి 0.5% రిజర్వేషన్స్ అనేవి ఇవ్వబడతాయి. దాని ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఇక ప్రతి కేటగిరీలో కూడా మనకు 33.5 అంటే 1/3 సీట్స్ మనకు అమ్మాయిలకు కేటాయిస్తారు. 33 1/3% అంటే 1/3 ఆఫ్ సీట్స్ అమ్మాయిలకు కేటాయిస్తారు. ఓసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, స్పెషల్ కేటగిరీస్లో కావచ్చు అమ్మాయిలకు 1/3 సీట్స్ అనేటివి రిజర్వ్ చేస్తారు. సో ఈ విధంగా మనకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటిస్తారు. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.